హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపు ఎంతో విశిష్టమైన ఏకాదశి కాబట్టి మామూలుగానే ఏకాదశికి ఎంతో విశిష్ట అనేది ఉంటుంది. ఈ ఏకాదశి రోజున మన ఇంట్లో ఉన్న కల్లుపుతో కనుక ఈ పరిహారాన్ని చేసినట్లయితే భర్త సంపద అనేది విపరీతంగా పెరుగుతుంది. ఎలా పరిహారం చేయాలి అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. వీడియోని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. చాలామంది ఆర్థిక సమస్యలు అయితే బాధపడుతూ ఉంటారు. ఇంట్లో డబ్బులు నిలబడక వాళ్ళు సంపాదించినంత వాళ్ళకు తెలియకుండానే ఖర్చు అయిపోతూ ఉంటుంది. సంపాదన ఊరికే ఖర్చు అయిపోతూ ఉంటుంది. కొద్దిగా మిగుల్చుకోవాలన్నా కూడా ఇంట్లో డబ్బు అనేది నిలవదు. ఎంత సంపాదించాలి అనుకుంటారో వాళ్ళ ఇంట్లో అంత డబ్బు నిలవకుండా పోతుంది. అలాంటి వాళ్ళు డబ్బు పెట్టే చోట కానీ వాళ్ళ పర్సులో కానివ్వండి, కొద్దిగా ఉప్పు పేపర్లో కట్టి వాళ్ళ పర్సులో పెట్టుకున్నట్లయితే వాళ్ళకు మంచి జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది. అలాగే మన ఇంట్లో డబ్బు నిలవాలన్నా, మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలన్నా, మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోవాలి అన్నా, మనకు మంచి జరగాలన్నా రాళ్ళు పూని మనం శుక్రవారం కానీ మంగళవారం కానీ మనం ఇల్లు తుడిచేటప్పుడు ఒక 2-3 రాళ్ళు ఉప్పునైతే వేసి ఇల్లు తుడిచినట్లయితే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ అనేది బయటికి వెళ్ళిపోయి మనకు మంచి జరుగుతుంది. మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఎంతో విశిష్టమైన ఏకాదశి రోజున మన ఇంట్లో కనుక వెంకటేశ్వర స్వామి పటం ముందు మనం ఒక పిండి దీపాన్ని వెలిగించినట్లయితే మనకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగి మన ఇంటికి ధన వర్షం కురుస్తుంది. అంటే మనం రేపు ఎంతో విశిష్టమైన రోజు కాబట్టి మన పూజ గదిని అంతా నీట్గా శుభ్రం చేసుకొని వెంకటేశ్వర స్వామునికి గంధం పెట్టి బొట్టు పెట్టి పువ్వులతో అలంకరించిన తర్వాత మనం పిండి దీపానికి, అలాగే దీపాలన్నిటిలోనూ పిండి దీపం ఎంతో విశిష్టమైనది కాబట్టి మనం పిండి దీపాన్ని ఒక 5 పిండి దీపాలని మనం వెంకటేశ్వర స్వామి ముందు వెలిగించి మన మనసులో ఉన్న కోరికను కోరుకున్నట్లయితే మనం కోరుకున్న కోరిక అనేది నెరవేరుతుంది. అలాగే మన ఇంట్లో సంపద పెరగాలంటే మన ఇంటి ప్రధాన ద్వారమైన గడప గుమ్మానికి అయితే మనం రేపు ఏకాదశి రోజు కాబట్టి రేపు సాయంత్రంలోగా అయినా సరే పొద్దునైనా సరే మీ ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమ రాసి మంచిగా అలంకరించిన తర్వాత ఒక ఎర్రటి బట్ట తీసుకొని అందులో ఓ గుప్పెడు రాళ్ళుప్పును వేసి అందులో కొద్దిగా పసుపు కుంకుమ చల్లి అందులో ₹1 కాయిన్ను అందులో పెట్టి దాన్ని మంచిగా మూటగట్టి మన ఇంటి ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో అక్కడ మనం ఆ ఎర్రటి మూటను కట్టుకున్నట్లయితే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. అలాగే మన ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. ఈ ఉప్పు అనేది మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేస్తుంది. అలాగే మనం ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, మనకు మంచి జరగాలి, ఈరోజు మనకు మంచి జరగాలి అని అనుకునే వాళ్ళు ఉదయం లేవగానే రాళ్ళ ఉప్పును చూసినట్లయితే మనకు మంచి జరుగుతుంది. అలాగే మన ఇంటికి కానీ మనకి కానీ నరదిష్టి తగిలినప్పుడు మనం ఏ పని చేసినా అది సక్రమంగా జరగదు, మధ్యలోనే ఆగిపోతూనే ఉంటుంది. అలాగే మన ఆరోగ్యం కూడా ఏదో ఒక సమస్యతో మనం బాధపడుతూనే ఉంటాం. ఇలా మనం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు మనం రాళ్ళ ఉప్పుతో కనుక అమావాస్య రోజున కానివ్వండి, పున్నం నాడు కానివ్వండి, మనం రాళ్ళ ఉప్పుతో కనుక దిష్టి తీసుకొని ఆ ఉప్పును మనం చెట్ల మధ్యలో కానివ్వండి, ఎవరు తొక్కని ప్రదేశంలో కనుక మనం ఆ ఉప్పును పడేసినట్లయితే మనకున్న నరదిష్టి తొలగిపోతుంది. అలాగే మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే మన వంటగదిలో ఎప్పుడు కూడా ఉప్పును నిల్వ ఉంచుకోవాలి. ఉప్పు మన తగినంత ఉప్పు మాత్రం ఇంట్లో ఉండకూడదు. ఎప్పుడు కూడా ఒక 2-3 ప్యాకెట్ల ఉప్పు ఎక్కువ ఉండాలి. అలాగే కల్లుప్పును కూడా మనం ఇంట్లో నిల్వ ఉంచుకోవాలి. ఎందుకంటే ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మనం ఉప్పును నిల్వ ఉంచుకున్నట్లయితే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి మనం ఉప్పుని ఎక్కువగా నిల్వ ఉంచుకోవాలి. అలాగే మనం ఇంట్లో ఉప్పుని ఎప్పుడు కూడా స్టీల్ డబ్బాలో కానివ్వండి, ప్లాస్టిక్ డబ్బాలో కానివ్వండి వేయకూడదు. అలాగే ఒక జాడీలో కానీ ఒక గాజు పాత్రలో కానీ ఉప్పును నిల్వ ఉంచుకుంటే మనకు మంచి జరుగుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.